పొదలకూరు మండలంలోని నల్లబాలెం బత్తులపల్లె అడవి ప్రాంతాల్లో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పొదలకూరు పోలీసులు సోమవారం సాయంత్రం మెరుపుదాడి జరిపారు. అసాంఘిక కార్యక్రమాలపై పొదలకూరు పోలీసులు నిఘా పెంచారు. బత్తలపల్లి అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారం మేరకు ఎస్ఐ మొహమ్మద్ హనీఫ్ తన సిబ్బందితో కలిసి దాడులు జరిపారు. కోడి పందాలు ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 కోళ్లు, 8 బైకులు, 2 ఆటోలు, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. भारती ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సెలవులకు వాళ్ళ విలేజెస్కి వస్తుంటారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కాలేజెస్ నుంచి హాలిడేస్ పరంగా పండగలకు సందర్భంగా వచ్చినప్పుడు ఇట్లాంటి గ్రామంలో జరుగుతున్నప్పుడు సరదాగా చూద్దాం అని చెప్పేసి వెళ్ళి చూస్తుంటారు. ఈ గేమింగ్ యాక్ట్లో ఏంటంటే ఈ గేమింగ్ ఆడేవాళ్ళే కాకుండా చూసే వాళ్ళకి కూడా శిక్షలు ఉన్నాయి, వాళ్ళు కూడా శిక్షార్హులు. అందువల్ల మనం ఏంటంటే ప్యాకెట్లు కానీ కోడి పందాలు కానీ ఆడటం కాదు, చూడటం కూడా తప్పే. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా వాటి జోలికి పోవద్దు, చూస్తానికి కూడా పోవద్దు. అనవసరమైన కేసులు ఎదుర్కొంటే తర్వాత మీ ఉద్యోగాలకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటి జోలికి దరిదాపుల్లో కూడా వెళ్ళవద్దని మనం చేస్తున్నాం. ఈరోజు పొదలకూరు మండలంలోని నల్లబాలెం, బత్తలపల్లి పరిసర ప్రాంతాల్లోని అడవి ప్రాంతంలో కాక్ ఫైట్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో 12 మందిని పట్టుకోవడం జరిగింది. అట్లాగే వారి వద్ద ఉన్న 3 కోడి పుంజులు, 12,000 రూపాయల క్యాష్, 8 బైకులు, అట్లాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. వారందరి మీద ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఎవరు కూడా ఇట్లాంటి కాక్ ఫైట్స్ కానివ్వండి, కోడి పందాలు, తర్వాత ఈ పేకాట కానివ్వండి, ఎవరు కూడా వాటి జోలికి పోకూడదు, వ్యసనాలకు పోవద్దు. ఈ పేకాట కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, వీటి వల్ల డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి మళ్ళీ ఆడి కోడి పందాలు కానీ పేకాట కానీ వ్యసనంగా మారిపోయి ఇంట్లో వస్తువులు, వాల్యుబుల్స్, బంగార నగలు, ఆడవాళ్ళ నగలు అమ్ముకొని చాలామంది అప్పుల బాధపడి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మేము స్ట్రిక్ట్గా కోడి పందాలు కానీ పేకట కానీ ఆడొద్దని చెప్పి ఆడుతున్న వారిపైన రైడ్స్ కండక్ట్ చేసి చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా వీటి జోలికి పోవద్దు. ఎవరైనా ఆడితే కనుక ఇట్లా గ్రామాల్లో ఆడుతుంటే కనుక వారిపైన సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.